మీ ఇంటర్వ్యూస్ చూసి ఎప్పుడైనా బ్రహ్మానందం గారు కాల్ చేశారు మీకు? చేయడు. ఎట్లా చేస్తాడు? బాగుంటుంది కాబట్టి. బాగలేకపోతే చేసి అంత అలాంటి స్పందన అతనికి ఉంటుందని నేను అనుకోను. మరి పాలిటిక్స్కి తీసి పెద్ద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మరి నాకు తెలిసి. తెలుసుకోండి ఒకసారి. నేను ఎంత తెలుసుకున్నా మీకు జరిగేది మీకు కాబట్టి మీకు మాత్రమే తెలుసు. ఏమండి మాకు తెలియదు. మా బుడ్డి కింద ఉన్నది నలుపు మాకెట్ట తెలుస్తుందో చెప్పండి. మీకే తెలుస్తుంది. ప్లస్ మీరు మీడియాలో ఉన్నారు, తెలుసుకోవాలి. ఇప్పుడు నన్ను అడిగినట్టు వాళ్ళని అడగవచ్చు, అడగండి ఒకసారి. బహుశా నాలాగా తెలిసిన 4 విషయాలు కూడా 4లో 3 కూడా మీకు తెలియకపోవచ్చు. అలా మాట్లాడటానికి కూడా గట్స్ ఉండాలి బ్రదర్, గట్స్ ఉండాలి. ఎప్పుడు నేర్చుకున్నారు? సినిమాలో కాకుండా మనం కళాఖండిగా మాట్లాడాలి ధైర్యం ఉందని ఎప్పుడు నేర్చుకున్నారు సార్ మీరు? చిన్నప్పుడే 3వ తరగతి నుంచే నేర్చుకున్నాను. నేను 3వ తరగతిలో మా ప్రైమరీ స్కూల్ మా అమ్మమ్మ గారి ఊరిలో నన్ను వైస్ ప్రెసిడెంట్కి ఎన్నుకున్నారు. అంటే ఇండస్ట్రీ 7వ తరగతి వాళ్ళు మనకు నచ్చింది చెప్పిన ఇండస్ట్రీలో అది పనికిరాదు కదా సార్. ఏమండి, ఇండస్ట్రీలో ఏదో కొత్తది ఉండదు, ఫారెన్ మందు సపరేట్గా ఉండదు. సేమ్ ఇక్కడ మందే, ఇక్కడ పుట్టిందే ఉంటుంది, ఇక్కడి స్వభావాలే ఉంటాయి. సినిమాలలో ఏమైనా కొత్తగా తెచ్చి ఏమైనా మోసుకొచ్చి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఏమైనా తాళపత్ర గంధాలు తెచ్చి సినిమాలు తీస్తారా? నీకు నాకు ఆయనకు జరిగే సంఘటనే సినిమా. సినిమా కొత్తగా పుట్టదు బ్రదర్, మనలోంచే పుట్టుద్ది, ఇక్కడనే పుట్టుద్ది కథ. సరే, కొందరు నవలలు చదివో ఏదో పుస్తకాలు చదివో ఏదైనా మంచి పాయింట్ దొరికితే ఆ పాయింట్ నుంచి ఇంకా 4 పాయింట్లు కలిపి ఒక కథ తయారు చేస్తారేమో. కానీ అది కూడా ఏడనే పుట్టుద్ది, ఇక్కడే రాస్తాడు. రాసేటప్పుడు వాళ్ళు కొత్తది ఏదైనా చూసింది ఉంటే పెడతాడు. మేము కూడా అక్కడక్కడ చూసినవి మేము పెడతాం. మేము పెట్టినాం సంఘటనలు, మేనరిజాలు కొన్ని పెట్టినాం. అది మేనరిజం మేమే చేసినట్టుగా ఉంటుంది. కానీ ఎక్కడ ఒక దగ్గర పట్టింది ఇక్కడ